అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమేశ్రీ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్రీ. ఈరోజు వీడియోలో సిడిపి నుంచి వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాము. ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు తన విద్యార్థుల్లో ఒకరు మొబైల్ ఫోన్ పాఠశాలకు తీసుకువచ్చి తరగతి సమయంలో కూడా దానితో ఆడుతున్నాడని గమనించింది. ప్రశ్నించగా ఆ విద్యార్థి తన తల్లిదండ్రులే ఆ ఫోన్ ఇచ్చారని, తాను ఏది అడిగినా వారు ఎప్పుడూ వద్దు అని చెప్పరని తెలిపాడు. ఇక్కడ తల్లిదండ్రులు అనుసరిస్తున్న పిల్లల పెంపక విధానం ఏది? ఈ క్వశ్చన్ పిల్లల పెంపకం టైప్స్ ఆఫ్ పేరెంటింగ్ గురించి అండి. ఇందులో ఆప్షన్స్ వచ్చినట్టయితే అన్ఇన్వాల్వ్డ్, అథారిటేరియన్, పర్మిసివ్. సో ఇక్కడ పిల్లవాడిని ఏది అడిగినా కానీ వాళ్ళు ఎప్పుడు వద్దు అని చెప్పారంట. సో అన్ఇన్వాల్వ్డ్ అంటే అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్ ఇస్తున్నారు కాబట్టి అన్ఇన్వాల్వ్డ్ కాదు. అథారిటేటివ్, బాధ్యతాయుత అంటే ఇక్కడ ఆల్రెడీ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు అని అనగానే వాళ్ళు వద్దు అని చెప్పాలి, కానీ ఇక్కడ చెప్పరు అని అంటున్నాడు కాబట్టి సో ఇది బాధ్యతాయుత పెంపకము కాదు. అండ్ అధికారవాద, అథారిటేరియన్ అంటే ఇప్పుడు మీరు కంపల్సరీగా వాడద్దు అని కంపల్సరీగా చెప్పినట్టయితే, వద్దు అని ఖచ్చితంగా చెప్పినట్టయితే అది అథారిటేరియన్, అధికారవాద పెంపకం అవుతుంది. కానీ ఇక్కడ ఎప్పుడు అడిగినా కానీ తన ఏది అడిగినా కానీ వద్దు అని చెప్పరని తెలిపాడు. అంటే అనుమతిస్తున్నారు. సో ఇక్కడ ఏది అడిగినా, ఫోన్ వాడినా, ల్యాప్టాప్ వాడినా కానీ వాళ్ళు వద్దు అని చెప్పరు. సో అందుకని ఇది అనుమతిపూర్వక, పర్మిసివ్ పేరెంటింగ్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గుడ్ మెంటల్ హెల్త్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఆరోగ్య లక్షణాన్ని గుర్తించండి. మెంటల్ హెల్త్ గురించి క్వశ్చన్, అందులో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడుగుతున్నారు. లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ ఫ్యాంటసీ ప్రపంచంలో అంటే ఊహల్లో బ్రతకడము ఆరోగ్య లక్షణానికి సూచిస్తుందా? కాదు. నాట్ ట్రయింగ్ టు బి పర్ఫెక్షనిస్ట్, పరిపూర్ణతావాదిగా ఉండాలని ప్రయత్నించకపోవడం. ఏ మనిషిలోనైనా కానీ పర్ఫెక్షన్ అనేది ఉండదండి. ఏదో ఒక లోటుపాటు, ఏదైనా బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఆ పర్ఫెక్షనిస్ట్గా ఉండాలి అనుకోవడం కూడా తప్పే. సో నాట్ ట్రయింగ్, ఎంతవరకు మనం ఎంత చేస్తున్నాము, ఎంత ప్రయత్నిస్తున్నాము అన్నది ముఖ్యం, కానీ పర్ఫెక్షన్గా చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ట్రై చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. సో నాట్ ట్రయింగ్ టు బీ పర్ఫెక్షనిస్ట్ ఈజ్ ద మెంటల్ హెల్త్కి సంబంధించిన గుడ్ క్యారెక్టరిస్టిక్. ఆల్వేస్ సెలెక్టింగ్ అన్అచీవబుల్ టాస్క్, ఎల్లప్పుడూ సాధించలేని పనులను ఎంచుకోవడం. మనకు అది సాధించలేనని తెలిసినా కానీ దాన్ని ఎంచుకోవడం అది మూర్ఖత్వమే అవుతుంది. సో అందుకని ఈ థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. అండ్ లాస్ట్ ఆప్షన్ నాట్ బీయింగ్ ఇండిపెండెంట్ ఇన్ ఎ డిసిజన్ మేకింగ్. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మనకు ఇండిపెండెన్స్గా మనకేం ఆలోచిస్తున్నాం, మనకేది మంచిది అని తెలుసుకోలేకపోవడం, స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం ఒక ఆరోగ్య లక్షణానికి సంబంధించింది అయితే కాదు. సో నాట్ ట్రయింగ్ టు బీ పర్ఫెక్షనిస్ట్, పరిపూర్ణతావాదిగా ఉండాలని ప్రయత్నించకపోవడమే ఆరోగ్య లక్షణానికి సంబంధించినటువంటి మంచి లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల సామాజిక నైపుణ్యాల అభివృద్ధిపై సమూహ కార్యకలాపాల ప్రభావం అనే అంశాన్ని అధ్యయనం చేయడానికి నిర్వహించిన ఒక ప్రయోగాత్మక అధ్యయనంలో స్వతంత్ర చరము ఏది? ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి అని అడుగుతున్నారు. సో ద ఎఫెక్ట్ ఆఫ్ టీమ్ యాక్టివిటీస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ సోషల్ స్కిల్స్ ఆఫ్ స్టూడెంట్స్, ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఈజ్ అని అడుగుతున్నారు. ఆప్షన్కి వచ్చినట్టయితే ఐక్యూ ఆఫ్ ద స్టూడెంట్స్, విద్యార్థుల ఐక్యూ, ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్స్, విద్యార్థుల వయస్సు, టీమ్ యాక్టివిటీస్, సమూహ కార్యకలాపాలు, ఐడెంటిఫైడ్ సోషల్ స్కిల్స్, గుర్తించబడిన సామాజిక నైపుణ్యాలు. సో ఇక్కడ మనకి పిల్లల సామాజిక నైపుణ్యాల అభివృద్ధి సమూహ కార్యకలాపాల ప్రభావం అని అడుగుతున్నారు. ఇండిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి టీమ్ యాక్టివిటీస్, సమూహ కార్యకలాపాలు. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినట్టయితే వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డొమైన్ ఆఫ్ లెర్నింగ్. కింది వాటిలో ఒకటి అభ్యసన రంగం, డొమైన్ ఆఫ్ లెర్నింగ్ గురించి అడుగుతున్నారు. మనకి డొమైన్ ఆఫ్ లెర్నింగ్లో అభ్యసన రంగాల్లో మూడు దశలు ఉన్నాయి. అవి కాగ్నిటివ్ లెర్నింగ్, అఫెక్టివ్ లెర్నింగ్, సైకోమోటర్ లెర్నింగ్.
ఈ 3 డొమైన్స్ ఉన్నాయి. సో మనకి ఆప్షన్ వచ్చేసినట్టయితే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. కాగ్నిటివ్ డొమైన్ ఆఫ్ లెర్నింగ్, సంజ్ఞానాత్మక అభ్యసన రంగం. సోము అనే 4 ఏళ్ల బాలుడికి తన ఇంటి తలుపును నాబ్ను వృత్తాకార దిశలో తిప్పడం ద్వారా ఎలా తెరవాలో తెలుసు. అతను తన మామయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఉన్న తలుపును నాబ్ భిన్నంగా ఉండడంతో దానిని కూడా అదే విధంగా తెరవడానికి ప్రయత్నించాడు. అది తెరుచుకోకపోవడంతో అతను 2-3 విధాలుగా ప్రయత్నించి తలుపును తెరిచాడు. దీన్ని వివరించే థార్న్డైక్ నియమం ఏది? ఆప్షన్స్కి వచ్చినట్టయితే లా ఆఫ్ రెడీనెస్, సంసిద్ధత నియమం, లా ఆఫ్ మల్టిపుల్ రెస్పాన్స్, బహుళ ప్రతిస్పందన నియమం, లా ఆఫ్ ఎఫెక్ట్, ఫలిత నియమం, లా ఆఫ్ ఎక్సర్సైజ్, అభ్యసన నియమం. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చినట్టయితే అతను 2-3 సార్లు వేరే విధంగా ప్రయత్నించాడు కాబట్టి లా ఆఫ్ మల్టిపుల్ రెస్పాన్స్, బహుళ ప్రతిస్పందన నియమం అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది.